హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ పిండి మాల్పువ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద కప్పు గోధుమ పిండి తీసుకోండి. బెల్లం వాటర్లో వేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా నానబెట్టుకుంటే మనకి వాటర్ లాగా తయారు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోండి బెల్లంలో. బెల్లం ఒక 2 కప్పులు తీసుకోండి. ఇలాచీలు 3. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో బెల్లం వాటర్ని దీంట్లో వేసుకొని దీన్ని పిండి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లోనే మరికొంత వాటర్ కూడా వేసుకోవాలి. అలాగే మిగిలిన బెల్లం వాటర్ కూడా వేసుకొని దీన్ని దోసల బ్యాటర్ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి. మనకి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండినంతా కూడా. ఇది మనకి ఇంకొంచెం జారుగా అయ్యేంత వరకు దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండినంతా కూడా. చూసారు కదా, ఈ విధంగా మనకి పిండి అంతా కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇది కనీసం ఒక 6 అవర్స్ నానబెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. మనం ఇప్పుడు దీన్ని 6 అవర్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. 6 అవర్స్ తర్వాత మనం దీంట్లో నెయ్యి ఒక అరకప్పు తీసుకోండి. నెయ్యి దీంట్లో కలుపుకొని నెయ్యి అంతా కూడా దీంట్లో కలిసేలాగా కలుపుకోండి. దీంట్లోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా రెడీ చేసి పెట్టుకోండి ఈలోపు. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో మాల్పువాల్ని రౌండ్గా వేసుకోండి. ఇది మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని కదలకుండా ఉంచండి. ఇప్పుడు మనకి కొద్దిగా అంచుల వెంబడి ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని మరోవైపు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మనకి మాల్పువాలు రెడీ అయినట్టే. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ఆయిల్ అంతా పోయే వరకు ఉంచి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మరొక మాల్పువ కూడా ఈ విధంగానే వేసుకుంటే మనకి ఇవి స్మూత్ బ్యాటర్తోని చాలా చక్కగా వస్తాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకి రెడీ అయినవి. దీంట్లో మనం పిస్తాని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు ఈ పిస్తా పప్పుని డెకరేషన్గా చేసుకొని మనం ఇవి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి. ఇవి గోధుమ పిండితో బెల్లంతో తయారు చేసాం కాబట్టి హెల్త్ కూడా మంచిది. ఈ రెసిపీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.